Hello guys, welcome to Ramna's Economy. This is your Ramna Reddy, Faculty of Indian Economy. Guys, మనము May 6th, ఓకే 6th May 2024 నుండి ఎకానమీకి సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది మనం యూట్యూబ్లో లైవ్ సెషన్స్ మాదిరిగా కండక్ట్ చేయబోతున్నాను. ఎస్పెషల్గా మనం చూసినట్లయితే సిఎస్బిలో ఉన్నటువంటి నా స్టూడెంట్స్, అలాగే షైన్ ఇండియాకి సంబంధించిన స్టూడెంట్స్ కానివ్వండి, నెక్స్ట్ అన్అకాడమీకి సంబంధించిన స్టూడెంట్స్, అలాగే నా యాప్ రమణ ఎకానమీ అనేటటువంటి యాప్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఆల్రెడీ వాళ్ళు నా కాన్సెప్ట్స్ అనేవి వింటున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్ కోసం అని చెప్పి ఈ టెస్ట్ సిరీస్ అనేది నేను ఫ్రీగానే కండక్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే, అది యూట్యూబ్లో మనకి లైవ్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. ఓకే, అయితే ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి నేను మీకు ఇంకొన్ని డీటెయిల్స్ ఇస్తాను. దానికంటే ముందుగా చాలామంది పిల్లలు అడిగేటటువంటిది ఏంటంటే, సార్ నాకు మీ యాప్లో కంటెంట్ కనిపించట్లేదు అని అడుగుతున్నారు. అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా, బాబు అందరిలాగా నేను రికార్డెడ్ వీడియోస్ చేయట్లేదు, రికార్డెడ్ వీడియోస్ చేసిన వాళ్ళకి కంటెంట్లో కనిపిస్తుంటుంది, లేదా కొంతమంది లైవ్ కండక్ట్ చేసి వాటిని డౌన్లోడ్ చేసి కంటెంట్లో పెడుతుంటారు. కానీ మన అలా కాదు, మన ఈ లైవ్ రికార్డింగ్స్లో ఉంటాయి, మన వీడియోస్ అనేటటువంటివి లైవ్ రికార్డింగ్స్లో ఉంటాయి. కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మాత్రమే అవి కనిపిస్తాయి. అయితే సార్ మేము సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికంటే ముందు మీ క్లాసులు ఎట్టుంటాయి మేము తెలుసుకోవాలి కదా. ఓకే, వెల్ అండ్ గుడ్. అయితే దానికి సంబంధించి డెమో వీడియోస్ అనేటటువంటివి ఉంటాయి. డెమో వీడియోస్ అనేటటువంటి ఎక్కడ ఉంటాయంటే, మీరు యాప్ను ఓపెన్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక 3 లైన్స్ కనిపిస్తాయి. అక్కడ మీకు ఫ్రీ మెటీరియల్ సెక్షన్ ఉంటుంది. ఆ ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో మీరు వెళ్తే అక్కడ వీడియోస్ ఉంటాయి, డెమో వీడియోస్. వాటిని చూసి మీరు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. అలాగే మన యాప్ తెలుసు కదా మీ అందరికీ. యాప్ వచ్చేసి మనది రమణ ఎకానమీ. యాప్ వచ్చేసి మన యాప్ నేమ్ వచ్చేసి రమణ ఎకానమీ, మీకు ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. ఓకేనా. ఇందులో ఈ రమణ ఎకానమీ యాప్లో మీకు ఏపీపీఎస్సికి సంబంధించిన కోర్సెస్ అండ్ అలాగే టీఎస్పీఎస్సికి సంబంధించిన కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి విత్ అఫోర్డబుల్ ప్రైజెస్. ఓకేనా, దట్స్ ఇట్. అయితే ఈ టెస్ట్ సిరీస్ గురించి మనం ఒకసారి గమనించినట్లయితే, చిన్న టెస్ట్ సిరీస్ గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, నేను ఎవ్రీడే ప్రతిరోజు కూడా, అంటే టెస్ట్ సిరీస్లో బేసిక్గా ఏం కవర్ చేస్తానంటే యూపీఎస్సికి సంబంధించిన పీవైక్యూస్ కవర్ చేస్తాను. అంటే యూపీఎస్సి బోర్డు కండక్ట్ చేసేటటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కానివ్వండి, అలాగే సిడిఎస్ లాంటి ఎగ్జామ్స్ కానివ్వండి, నెక్స్ట్ అలాగే ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్, అలాగే ఈఎస్ఐసి ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ కానివ్వండి, అలాగే యూపీఎస్సి కండక్ట్ చేసేటటువంటి జియాలజిస్ట్ ఎగ్జామ్లో అడిగేటటువంటి క్వశ్చన్స్, అలాగే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో అడిగేటటువంటి క్వశ్చన్స్. ఈ పీవైక్యూస్ అన్ని ఆల్రెడీ నేను నా స్టూడెంట్స్కి ఏదైతే మెటీరియల్ ఇచ్చానో ఆ మెటీరియల్, అంటే వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో, అలాగే నా రమణ ఎకానమీ యాప్లో మెటీరియల్ ఇచ్చున్నాను. అందులో పీవైక్యూస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ నాకు టైం అనేది లేకపోవడం వల్ల క్లాసెస్లో వాటిని డిస్కస్ చేయలేకపోతున్నాను. అందుకోసమని ప్రత్యేకంగా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళ కోసము నేను ఇక్కడ యూట్యూబ్లో సెషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నాను. పీవైక్యూస్ అనేవి కవర్ అవుతాయి చిన్న. అండ్ అలాగే మన ఓన్ ఎంసీక్యూస్ అనేవి కూడా కొన్ని ఉంటాయి. మన ఎంసీక్యూస్ కొన్ని కాదు, చాలా ఉంటాయి. యూపీఎస్సీ పీవైక్యూస్, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి ఇలాంటివి ఒక 20% ఉంటే, మన ఎంసీక్యూస్ అనేవి ఒక 80% ఉంటాయి. అండ్ అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. మీరు ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసేటప్పుడే ప్రిపేర్ అయ్యి ఉండండి. అంటే ఇన్ కేసు మీకు తక్కువ మార్కులు వచ్చాయని డీమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలైనంత వరకు ట్రై చేయండి. ఇన్ కేసు మీరు చదివింది ఒక మార్గంలో లేకపోతే ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు వరకు మనం ప్రాపర్గా చదవకపోతే దాన్ని మనము మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా టైం ఉంది కదా మనకు, ఆల్మోస్ట్ 3 months వరకు ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 2.5 months అయితే పక్కా ఉంది కదా. కొంచెం మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా ఒకవేళ కాదు సార్ అంటే నా కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి, మీకు నచ్చినట్లయితే తీసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్. అండ్ ప్రైస్ అనేది కూడా మీకు మీరు కట్టగలిగిన స్థితిలోనే మాత్రమే ఆ ప్రైజెస్ అనేవి కూడా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ అలాగే గమనించినట్లయితే చిన్న మన ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. అయితే ఇది యూట్యూబ్లో మనకి లైవ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తాను. ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి లైవ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తాను. ప్రతిరోజు కూడా మీకు ఈ లైవ్ సెషన్ అనేది 9 PM ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ లైవ్ సెషన్ అనేది 9 PM ఉంటుంది. అయితే లైవ్ అటెండ్ అయితే ఓకే. అయితే ఎవరైతే రికార్డెడ్ చూడాలనుకుంటున్నారో
ఎవరైతే ఈ లైవ్ సెషన్ సంబంధించి రికార్డెడ్ చూడాలనుకుంటున్నారో సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం స్పీడ్ పెంచుకోండి. సో 1.5x అలాగా పెట్టుకోండి, 1.5x అలా పెట్టుకోండి. సో మీరు చూడండి. అయితే వీడియోస్ ఎక్కడ కనిపిస్తాయి? మనకి లైవ్ అనే సెక్షన్ ఉంటుంది, యూట్యూబ్లో లైవ్ అనేటటువంటి సెక్షన్ ఉంటుంది, అందులో కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే సో రేపు మీరు ఫేస్ చేయబోయేటటువంటి గ్రూప్ 2కి మిమ్మల్ని రెడీ చేయడం. అండ్ అలాగే ఇందులో మేజర్గా నేను ఫోకస్ చేసేది ఎలిమినేషన్ మెథడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాను. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని మీద కూడా మీకు ఎక్కువగా నేను ఫోకస్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ టెస్ట్ సిరీస్ని యూట్యూబ్లో కండక్ట్ చేస్తాను కదా, ఆ పీడిఎఫ్ విత్ సొల్యూషన్స్ అనేవి మన యాప్లో అప్లోడ్ చేస్తాను. దానికి సపరేట్గా ఒక సెక్షన్ ఉంటుంది, సేమ్ ఫ్రీ మెటీరియల్ అనేటువంటి సెక్షన్లోనే మీకు కనిపిస్తుంది, అందరికీ ఫ్రీగానే ఉంటుంది. అందులో ఈ పీడిఎఫ్స్ అనేటటువంటివి నేను అప్లోడ్ చేస్తూ ఉంటా, విత్ సొల్యూషన్తో అప్లోడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యాప్ నుంచి, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే నేను చెప్పేది ఒకటే, సో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి మీరు క్వశ్చన్స్ చూస్తారు, చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్ కేస్ అవి కష్టంగా అనిపిస్తే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తారు ఎక్కువ మంది. సో కానీ ఎవరైతే ఖచ్చితంగా మేము ఎగ్జామ్ని క్రాక్ చేయాలి, సో ఎంత టఫ్ క్వశ్చన్ అయినా సరే మేము సాల్వ్ చేయాలి, దాని గురించి ఇంకా ఎక్కువగా మేము నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు మాత్రం ఆ క్వశ్చన్స్ చేయండి. ఇక్కడ అంత టఫ్గా ఫేస్ చేస్తేనే ఎగ్జామ్లో ఇంకా టఫ్గా అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. సో ఇక్కడున్న క్వశ్చన్లే కష్టంగా ఉన్నాయి, మీరు భయపడి ఎగ్జిట్ అయిపోతే మరి ఎగ్జామ్లో ఇంకా కష్టంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంత కష్టంగా ఉన్నా వాటిని ధైర్యంగా ఫేస్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్. సో క్వశ్చన్స్ అనేవి అన్నీ కూడా మీకు ఉంటాయి. క్వశ్చన్స్ ఒకవేళ మీరు సాల్వ్ చేయలేకపోతే సో మీకు కావాల్సినటువంటి కాన్సెప్ట్స్ కూడా నేను అందిస్తూ ఉన్నాను. సో మీకు అది ఇష్టమైతేనే తీసుకోండి, నో ప్రాబ్లం, అందులో ఎలాంటి ప్రాబ్లం మీకు ఏమీ లేదు చిన్న. అండ్ అలాగే మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ని, అలాగే యాప్కు సంబంధించిన లింక్, టెలిగ్రామ్ లింకు, యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని మీరు తీసుకోవచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్స్ అనేటటువంటివి ఇంగ్లీష్లో ఉంటాయి, క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి. బట్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్స్ ఏమి నేను చదవను, ఇంగ్లీష్ వాళ్ళు ఎలాగో చదువుకుంటారు. ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి నేను మీకు చెప్తాను, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. సో కాబట్టి మీరు ఆ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయొచ్చు, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను కాబట్టి వినేసి ఆ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయొచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. అంటే మీరు అడగొచ్చు తెలుగులో కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి, మనకున్నటువంటి టైం దృష్ట్యా మీకు తెలిసే అంటే ఎక్కువ క్లాసెస్ అనేవి ఉండడం వల్ల వాటి ట్రాన్స్లేషన్ అదంతా కూడా కష్టమైనటువంటి పని కాబట్టి, కొంచెం ఎక్కువ కష్టమైంది కాబట్టి నేను చేయలేకపోతున్నాను. ఆ ఒక్క విషయానికైతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకేనండి? సో ప్రతిరోజు కూడా మనకి యూట్యూబ్ సెషన్ 9 PM ఉంటుంది చిన్న, ఐ థింక్ దట్ ఈస్ కంఫర్టబుల్. సో మార్నింగ్ 6 నుంచి అందరూ 9 వరకు చదువుకుంటారు కాబట్టి 9 PMకి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటూ ఉన్నాను. ఓకేనా? అండ్ మన ఫోకస్ కూడా చెప్పాను, ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఫోకస్ చేయడం. అలాగే మీరు క్వశ్చన్స్ అనుకున్నప్పుడు మీరు క్వశ్చన్స్ అంటుంటారు, సార్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి, మీరే చూడండి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది నా పాత స్టూడెంట్స్ అందరికి ఐడియా ఉంటుంది. సో యూపీఎస్సీ అండ్ ఇంకొకటి యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా మన స్టూడెంట్స్ చాలా యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాను కాబట్టి మిగిలిన క్వశ్చన్స్ స్టాండర్డ్స్ కూడా యూపీఎస్సీ క్వశ్చన్స్ మాదిరిగానే ఉంటాయి. నేను చెప్పడం ఎందుకు, మీరు చూస్తారు కాబట్టి అందులో ఎలాంటి మీకు ప్రాబ్లం అనేటటువంటిది ఉండదు. ఓకేనా? సో మీరు లైవ్ మిస్ అయితే రికార్డెడ్ వీడియో మాత్రము యూట్యూబ్లో లైవ్ సెక్షన్లో మీకు కనిపిస్తుంది. అండ్ అలాగే ప్రజెంటు మన కోర్సుకు సంబంధించి ఫీజెస్ అనేవి కూడా తక్కువగానే అందుబాటులో ఉన్నాయి. సో మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ ఏమన్నా ఉంటే చూడండి, డెమో వీడియోస్. అండ్ అలాగే ఫీడ్బ్యాక్ కావాలంటే వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో మన పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మీరు జాయిన్ అవ్వండి. అంటే అందరూ కూడా ఎకానమీ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుందని వింటూ ఉంటారు. అంటే వాడి చెవిలో ఎవడో పువ్వు పెడతాడు, ఆ పువ్వుని తీసుకొచ్చి ఇంకొకటి చెవిలో పెడతారు, ఆ పువ్వు అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంది, ఎండిపోవడం లేదు ఆ పువ్వు, ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూనే ఉన్నారు. కానీ ఎకానమీ అనేది ఇంత ఈజీగా ఉంటుందా అనే ఒపీనియన్ మాత్రం మీకు కలిగజేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది పిల్లలకి ఆ ఒపీనియన్ నేను కలిగజేశాను. అంటే సరైనటువంటి దాన్ని ఏమంటారు, నన్ను నేను ప్రమోట్ చేసుకోకపోవడము,
నన్ను నేను ప్రమోట్ చేసుకోకపోవడం ఇలాంటి వాటి వల్ల సో మనము ఎక్కువ రీచ్ అవ్వలేకపోయాం. కానీ సో ఇక నుంచి మనం చేయాల్సినవన్నీ కూడా యూట్యూబ్లో చేసుకుంటూ వెళ్దాం. ఓకేనండి. సో అది విషయం. సో రేపు అనగా 6th May 2024న మనము 9 PM యూట్యూబ్ సెషన్లో కలుద్దాం. అలాగే లైవ్ అయి ఉంటుంది చిన్న. ముందుగానే మీకు లింక్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ లింక్ ద్వారా ఆ లింక్ని నేను టెలిగ్రామ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని యూజ్ చేసుకొని మీరు యూట్యూబ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా చిన్న? సో అది విషయం. సో మిగిలినటువంటి విషయాలు ఇంకొక వీడియో ద్వారా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్.